హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక యుద్ధ వాతావరణం మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళపై మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనర్హత వేటు వేస్తారా లేకపోతే ఏం చర్యలు తీసుకుంటారో మాకు ఈ 3 నెలల్లో కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు స్పీకర్ని ఆదేశించింది. ఎవరు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అంటే అందరికి తెలిసిందేది దానం నాగేందర్ గాని, ప్రకాష్ గౌడ్ గాని, అరికెప్పుడు గాంధీ గాని, తెల్లా వెంకట్రావు గాని, కడెం శ్రీహరి గాని, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గాని, కాళయ్య యాదయ్య గాని. సో ఆల్మోస్ట్ 10 మంది దాకా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు ఏం వేశారు, మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు, వాళ్ళపై మీరు అనర్హత వేటు వేయాలని కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించిన బీఆర్ఎస్ వాళ్ళు. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారో దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి సమక్షంలో, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మీరు సుప్రీంకోర్టులో మీరు కేసు వేయండి, మీరు పిటిషన్ వేయండి, మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, ఖాళీ అభివృద్ధి కోసమే వెళ్ళాము, ప్లస్ అభివృద్ధి కోసమే మేము సీఎం కలిసాము, ఎట్టి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదని కూడా ఆ మధ్యకాలంలో బండ్ల కృష్ణారెడ్డి కానీ, ఆ ప్రకాష్ గౌడ్ కానీ, సో వీళ్ళంతా చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు దానికి అనుగుణంగా ఎక్కడైతే ఈ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు ఎవరైతే సీఎం సమక్షంలో జాయిన్ అయినటువంటి విజువల్స్, అదేవిధంగా ఆయన కప్పిన కండువలు అవన్నీ కప్పు కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు మీరు వీళ్ళపై ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 నెలల్లోపు కూడా చర్యలు తీసుకుంటారా, అనర్హత వేటు వేస్తారని కూడా స్పీకర్ ని ఆదేశించింది. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తాడు, వీళ్ళపై అనర్హత వేటు వేస్తాడా లేకపోతే నిర్ణయం తీసుకోకుండా ఆ విధంగానే వెయిట్ చేస్తాడని కూడా చూడాలి. ఎందుకంటే 2017లో మణిపూర్ లో కూడా సేమ్ ఇదే జరిగింది. అక్కడ బీజేపీ 21 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ 28 సీట్లు గెలిచింది. అక్కడ హంగు ఏర్పడింది. హంగు ఏర్పడిన తర్వాత ఏమైందంటే ఎవరైతే కాంగ్రెస్ లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్ళి అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ ఆయనకు ఒక మినిస్టర్ పోస్ట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆయన రావడం వల్లనే అక్కడ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. దాంతోన సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఈ మా పార్టీలో గెలిచి ఈయన బీజేపీలోకి వెళ్ళాడు, సో ఈయన అక్కడ మంత్రి కూడా ఉన్నాడు, ఆయనపై మీరు ఎట్టి పరిస్థితుల్లో వేటు వేయాలని కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ మణిపూర్ లో ఉన్నటువంటి స్పీకర్ ని ఆదేశించింది, మీరు ఈయనపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి, మీకు కూడా 3 నెలలు టైం ఇస్తామని కూడా చెప్పింది. కాకపోతే ఆయన 3 నెలలు కాదు, దాదాపు 2-3 ఏళ్ళు వెయిట్ చేశాడు. లాస్ట్ 3 నెలల తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈయనపై అనర్హత వేటు కూడా వేయడం జరిగింది. సో ఆ విధంగా కూడా తెలంగాణలో జరిగితే ఒకవేళ సుప్రీంకోర్టు వీళ్ళపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా ఆ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి వీళ్ళ 10 మందిపై అనర్హత వేటు వేస్తే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని కూడా కేసీఆర్ కూడా మీరు రెడీగా ఉండండి, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా పార్టీ వాళ్ళని అయితే ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకొకటి జూబ్లీస్ లో ఈ మధ్య కాలంలో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత కూడా అక్కడ కూడా జూబ్లీస్ లో కూడా బైపోల్ వచ్చే ఉంది. మొత్తం 11 స్థానాలకు తెలంగాణలో బైపోల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు మన వ్యూహాలని ఎప్పటికప్పుడు, అదేవిధంగా కాంగ్రెస్ చేసినటువంటి తప్పులను మనం ఎండగట్టాలి, మీరు ప్రజాక్షేత్రంలో దిగాలి, ఇకనైనా మనం త్వరగా ఎంత త్వరగా అంత కోలుకుంటే మన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ ఏ విధంగా పోటీ చేస్తారు, మళ్ళీ వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ దింపుతుందా, ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే, లేకపోతే ఎవరిని దింపుతుంది, మనం ఇప్పటి నుంచే వ్యూహాలకి ప్రతి వ్యూహాలు తయారు చేయాలని కూడా పార్టీ వాళ్ళని కేసీఆర్ అయితే ఆదేశించడం జరిగింది. తెలంగాణలో ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే, ఎందుకంటే స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు పక్క నిర్ణయం తీసుకోవాల్సిందే దీన్ని. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం ఏర్పడి కూడా తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. సో ఒకవేళ సుప్రీంకోర్టు వీళ్ళపై అనర్హత వేటు వేసి తెలంగాణలో బై ఎలక్షన్స్ నిర్వహించాలని వస్తే కాంగ్రెస్ కి ఒక గండమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ అంటే ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, కాకపోతే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ప్లస్ మాగంటి గోపీనాథ్ తో పాటు ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది కాబట్టి మొత్తం 11 స్థానాలకు ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కి అయితే ఒక గడ్డు పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి పథకాలు కానీ, 6 గ్యారెంటీలు కానీ, నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కానీ, మహిళలకు నెలకు 2,500 కానీ, అదేవిధంగా మహిళలకు ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో మహిళలకు వాళ్ళకు కూడా స్కూటీ ఇస్తామని చెప్పి దాదాపు 6 గ్యారెంటీల్లో మహిళలకు 6 గ్యారెంటీలతో పాటు మహిళలకు అలా తులం గోల్డ్, అదేవిధంగా 1,00,000 రూపాయలు, ఈ విధంగా చాలా పథకాలు వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా స్కీమ్స్ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా హైదరాబాద్ లో ఒక నగరాన్ని చూసుకుంటే ఈ హైడ్రా వచ్చి కూడా చాలా ప్లేసులలో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కూడా మూట కట్టుకుందని చెప్పొచ్చు. మళ్ళీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒకవేళ బై ఎలక్షన్స్ చూస్తే వాళ్ళు ఏ విధంగా సన్నద్ధత అవుతారు, బీఆర్ఎస్ కి ఎందుకంటే అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు.
చూడాలి మరి కేసీఆర్ చెప్పినటువంటి వాళ్ళ పార్టీ అనుసరించి కేసీఆర్ ఏ విధంగా చెప్పాడు, ఆయన మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ 10తో పాటు 11 బై ఎలక్షన్స్ వస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. కాంగ్రెస్ వాళ్ళని మనం ఏ విధంగా కూడా వాళ్ళు చేసినటువంటి వ్యూహాలపై మనం ఎత్తుగడలు వేయాలని కూడా కేసీఆర్ అయితే వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి కూడా ఆదేశించడం జరిగింది. మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే తెలంగాణలో ఏ పార్టీ మళ్ళీ ఎన్ని సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది, లేకపోతే అధికార పార్టీకి ఎక్కువ సీట్లు పోతాయా, లేకపోతే బీజేపీ కూడా దీంట్లో 10, 11లో అదొక 2, 3 తీసుకుంటుందా అనేది కూడా మనం వేచి చూడాలి. మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.